అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం బ్రహ్మయ్య అని ఒక 25 ఏళ్ల వ్యక్తి, దర్గా గ్రామానికి సంబంధించిన వ్యక్తి, మనం బేస్తవారిపేట లిమిట్స్కి అంటే దగ్గరే ఉంటుంది ఆ ఊరికి. అక్కడ శవం కనపడింది. ఆ శవం పార్షియలీ బౌండ్, అంటే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. సో ఆ సమాచారం తీసుకున్న తర్వాత మేము ఇంతవరకు విచారించిన దాంట్లో శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయితోటే యాక్చువల్గా ఆ అబ్బాయికి ఇతను ఫోన్ చేస్తే ఆ స్పాట్కు పలానా దగ్గర నేను ఉన్నానని ఎవరైతే చనిపోయారో ఆ అబ్బాయి చెప్పడం, ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి రావడం అక్కడికి. తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఇంకొక వ్యక్తి అక్కడ కూర్చున్నదానికి ఏదో జాబ్ వచ్చిందని ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అనే ఆ క్రమంలో మళ్ళా కూడా దాదాపు ఆల్రెడీ అతను మందు రాగున్నాడు అప్పటికే రవి అని అతను. తర్వాత ఇతను మళ్ళీ తీసుకొచ్చి 2 బాటిల్స్ తీసుకొచ్చి కూర్చున్నట్టు ఈలోపు శ్రీకాంత్ 10 ఆ ప్రాంతంలో వాడి ఇంట్లో వచ్చి ఫోన్ వస్తే వెళ్ళిపోయిందని విచారించాను, అది కూడా కరెక్టే. తర్వాత రవి ఈ చనిపోయిన అబ్బాయి ఇద్దరు కూడా తాగారు, కానీ రవి ఇంటికి వెళ్ళాడు. కానీ ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి ఇవ్వక పోయాడు అనేది ఇంతవరకు మీ సమాచారం. దీంట్లో ఇవన్నీ కూడా కూలంకషంగా డాగ్ స్క్వాడ్ని పిలిపించాము, ఎఫ్ఎస్ఎల్ టీంని పిలిపించాము. అలాగే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కోణాలు అన్ని కోణాల్లో కూడా మేము విచారిస్తున్నాం. దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు. మీరు దయచేసి దీంట్లో కొంత గ్రూపుల్లో కూడా ఇది పొలిటికల్ యాంగిల్, ఏది కూడా మనిషి పొలిటికల్గా ఏదో ఒక అప్లికేషన్లో ఉంటాడు, కానీ ప్రతి దాన్ని కూడా పొలిటికల్ అనేది నేరాలని ప్రోత్సహిస్తుంది అనేది నేను ఐ కాంట్ బిలీవ్ దట్. దీంట్లో ఏదో ఒక మిచ్యూస్ ఇది ఉంది. ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపులు వాటిల్లో కూడా ఇది పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీస్కి ఇన్వెస్టిగేషన్కి ఇంటెలిజెన్స్ ముందే అడ్డుకోసినట్టుంది. దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుంది తప్పితే ఇతనే పెద్ద పొలిటికల్ నాయకుడు కాదు, ఏదో పార్టీని లీడ్ చేసేది ఏదో కార్యకర్త అతను మేబీ దీన్ని ఎందుకంటే ఆ కోణానికి చేయొద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నాను. అట్లాగే ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుతుంది. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము. అప్పటి వరకు కూడా ఈ ఏమంటారు వాటిని రూమర్స్ కానీ లేకపోతే ఇవన్నిటి కూడా క్రియేట్ చేసి పోలీసు దర్యాప్తుకి మీరు ముందే మోకాలు అడ్డటమో లేకపోతే హిండర్నెస్ చేయొద్దని, ఈ దర్యాప్తు పూర్తయి ఆ ముద్దాలు దొరికేదాకా కూడా కొంచెం పోలీసుకి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కేసులో పట్టుకుంటాము. 100% ఇది ఒక రాత్రి జరిగిన సంఘటన 11-2 గంటల మధ్య ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ వచ్చింది. ప్రతిదీ సీన్ ఆఫ్ ఆఫెన్స్లో ప్రతిదీ కూడా మేము చాలా క్షుణ్ణంగా తీసుకుంటాం. మీరు కూడా అర్థమవుతుంది దర్యాప్తులో మేము అంత పర్ఫెక్ట్గా పోతున్నాం. సో ఖచ్చితంగా దీన్ని పట్టుకొని తీరుతాం. థ్యాంక్ యూ.